కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. గ్రూప్ 1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టి వేయబడతాయని చెప్పారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీ లోపించిందని విమర్శించారు. యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడటం ఆక్షేపణీయమన్నారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలున్నాయని చెప్పారు. 21,075 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యని టీజీపీఎస్సీ ప్రకటించిందని, కానీ ఫలితాలు ప్రకటించేసరికి ఆ అభ్యర్థుల సంఖ్య 21,085కి చేరిందన్నారు. 10 మంది అభ్యర్థులు ఎలా పెరిగారని ప్రశ్నించారు. బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేసినా కూడా అభ్యర్థుల హాజరు విషయంలో ఎందుకు వ్యత్యాసాలు ఏర్పడ్డాయని నిలదీశారు. సదరు అభ్యర్థులు నిజంగానే మెయిన్స్ పరీక్షలకు అపియర్ అయ్యారా, లేదంటే తరువాత వారిని తెచ్చి చేర్చారా అనే సందేహం మిగతా అభ్యర్థుల్లో నెలకొందన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం పైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల ప్రొఫెసర్లతో వాల్యుయేషన్ చేయిస్తామని తొలుత టీజీపీఎస్సీ ప్రకటించిందని, కానీ రిటైర్డ్ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించడంపైన అభ్యర్థుల్లో అనుమానాలున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 సెంటర్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించిన టీజీపీఎస్సీ తర్వాత ఒక సెంటర్ను పెంచిందని ఆరోపించారు. కేవలం 2 పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలకు హాజరైన 2 కోచింగ్ సెంటర్లకు చెందిన 71 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హత సాధించడం వెనుక ఏదో జరిగి ఉందని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ 2 పరీక్షల కేంద్రాల్లో 71 మంది ఉద్యోగాలకు ఎంపికైంది నిజమేనని టీజీపీఎస్సీ సైతం అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్ధమని హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసిందన్నారు కవిత. నీళ్లు, నిధులు, నియామకాలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలన్నారు.